ఉందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము అలాగే 33వ వచనము మాత్రమే మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ దాసుడు వచ్చేవాడు బలహీనుడు గనక ప్రభువా, నీ దాసు ప్రభా దోషమును పాపను క్షమించి రక్తము చేత మా హృదయమును కడిగి వినే శక్తిని గ్రహించే మనసును నీ దాసును తన తనతో అభిషేకించి నాతో అందరితో మీరు మాట్లాడమని, మన్నించమని, కృప చూపమని, వాక్య ప్రత్యక్షతను గ్రహించమని, పరిశుద్ధాత్మదేవ ఈ వాక్య భాగన ప్రభువ సంపూర్ణ సత్యమును తన దాగిన ఆత్మను బోధించమని, కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. అలాగే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో అలాగే లేదా ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు? ఉపమానాలతో అలాగే ఆయన బోధించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు ఎందుకు బోధించాడు? ఉపమానం అనేది ఏంటంటే డైరెక్ట్గా విషయం చెప్పడం కాదు, మర్మంతో కూడిన రహస్యంగా, సీక్రెట్గా, అలాగే సత్యమును చెప్పడము, తన ఉద్దేశాన్ని యేసు ప్రభు చెప్పడము అన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఈ 13వ అధ్యాయం ప్రారంభంలో అలాగే 2వ వచనంలో బహు జన సమూహమును ఉపమానాలు చెప్పాడు. ఉపమానం యొక్క భావం మాత్రము యేసు ప్రభు శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే అందరికి ఎందుకు చెప్పలేడు? ఈ ఉపమానము అలాగా ఉపమానం యేసు ఎందుకు బోధించాడు అంటే అందరికీ అర్థం కాదు, కొందరికి అర్థం కావాలి, ఈ సత్యము కొందరికి అర్థం కావాలి, కొందరు మాత్రమే నేర్చుకోవాలని దేవుని ఉద్దేశం. ఎందుకట్లా మరి దేవుడు అన్యాయస్తుడా? కొందరు మాత్రమే తెలుసుకోవాలి, కొందరు మాత్రమే ఈ సత్యం తెలుసుకోవాలి, ఇంకా చాలామంది తెలుసుకోవద్దు అనేది మరి దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు? మనకు ప్రశ్న వస్తుంది. కనుక పిల్లలు, ఎందుకంటే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎందుకు యేసుప్రభు అందరికీ ఉపమానంగా చెప్పి తన శిష్యులకు మాత్రమే ఈ విషయాలను అలాగే ఎందుకు ఆ భావములు చెప్పాడు, మర్మములు చెప్పాడంటే 10వ వచనం చూడండి. యేసుప్రభు శిష్యులు ఆయన అడిగారు. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమానము రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడిగారు. ఉపమానం అంటే డైరెక్ట్గా విషయము స్పష్టంగా అర్థమయ్యేటట్టు కాదు, ఇండైరెక్ట్గా, రహస్యంగా, అలాగే మర్మంగా, అలాగే పరలోక రాజ్యం గురించిన సత్యాలు యేసు ప్రభు చెప్తున్నాడు. మరి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు ప్రభువా అని యేసు ప్రభుకు తన శిష్యులు ప్రశ్న అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పరలోక రాజ్యం మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్యం గురించిన మర్మము అందరికీ అనుగ్రహింపబడదు, ఎవరికంటే వాళ్ళకు అనుగ్రహింపబడదు.
మీకు మాత్రమే అనుగ్రహింపబడింది, వాళ్ళకి ఈ విషయము అలాగే తెలుసుకోవడం, గ్రహించడం వాళ్ళకి అనుగ్రహింపబడదు. ఎందుకంటే వాళ్ళకు కారణం చెప్తున్నాడు 12వ వచనంలో. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండి చూడరు. అన్నీ చూస్తారు కానీ చూచుచుండి వాళ్ళు చూడరు, వినుచుండి వాళ్ళు వినకయు గ్రహింపకయి ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని ఆన్సర్ చెప్పాడు. హల్లెలూయా. వారు ఏదైతే యేసుప్రభు చెప్తున్నారో చూస్తాడు కానీ చూడనట్టుగానే ఉంటారు, వింటారు కానీ వాటిని గ్రహించడు, అర్థం చేసుకోరు, లోపడరు, సీరియస్గా పట్టించుకోరు, శ్రద్ధగా వినరు, అది ఏముండో ఆలోచించరు, గ్రహించరు, వినరు. అలాగే చూస్తా టెంపరీగానే, అలాగే చూడుచుండి వాళ్ళు చూడరు అన్నాడు యేసయ్య. కాబట్టి వాళ్ళు వింటారు, విన్నట్టుగానే ఉంటారు, చూస్తారు, చూడనట్టుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలుసుకోవాలనే ఆశ లేదు, భారం లేదు, ఇంట్రెస్ట్ లేదు, వినే మనసు లేదు, గ్రహించే మనసు లేదు. కాబట్టి వాళ్ళకి చెప్పి వేస్ట్. కానీ మీరు అలాగే 16వ వచనం, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక మీరు ధన్యములైనవి. మీరు చూస్తున్నారు, అలాగే మీరు వినే చేయి ఉంది, వినే మనస్సు ఉంటుంది, గ్రహించే మనసు మీకు ఉంది, లోబడే మనసు మీకు ఉంది. దేవుని రాజ్యం గురించిన మర్మము తెలుసుకోవాలి, వినాలని ఆశ, భారం మీకు ఉంది. అలాగే నేను చెప్పినప్పుడు విని చెవులు కూడా మీకు ఉన్నాయి, గ్రహించే మనసు మీకు ఉంది, కానీ వాళ్ళకు లేదు. కాబట్టి అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నాడు, పందులు ఎదుట ముత్యములు మీరు పెట్టొద్దన్నాడు. పందులు లాంటి కొంతమంది మనుషులు ఉంటారు, ఎంత మంచి విలువైన మాట చెప్పినా దానికి తృణీకరిస్తారు, దానికి అర్థం చేసుకోరు, ఆ మాటకు లోబడరు, ఆ మాటను గ్రహించని వినరంట. మీరు పందికి ఏం కావాలి చెప్పండి? మురికి కావాలి. ముత్యము విలువైనది, చాలా సముద్రం లోతులో దొరుకుతుంది. అంత విలువైన ముత్యము కష్టపడి పంది ఎదుట పెడితే దానికి ఏం చేస్తుంది? మనకి చేస్తుంది, ఆ ముత్యము త్రోసిపడేస్తుంది, తినదు. కాబట్టి చాలామందికి విలువైన విషయాలు, దేవుని గురించిన విషయాలు, దేవుని పరలోక రాజ్యం గురించిన మర్మము దేవుడు చెబితే వినే చెవులు లేవు, గ్రహించే మనసులు లేదు, లోబడే మనసు వాళ్ళకి లేదు. గనక అందరూ దేవుని పరలోక రాజ్యం గురించిన మర్మము తెలుసుకోవడం వాళ్ళకు అనుగ్రహింపబడలేదు. దేవుడు బైబిల్లో ఉన్న సీక్రెట్స్, రహస్యాలు, మర్మాలు నీకు కూడా చెప్పాలంటే, నీకు దేవుడు బయలుపరచాలంటే మనకు దేవుడు చెప్పినప్పుడు వినే చెవులు ఉండాలి, దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించే మనసు ఉండాలి. అలాగే దేవుడు చెప్పిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత దాని ప్రకారము లోబడే మనసు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవునితో మాట్లాడతాడు. దేవుడు ఒక పని అప్పగించాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, నేను చెప్తే నేను వింటాడా లేదా, లోబడతా లేదా చూస్తాడు. నేను చెప్తే వినడు, గ్రహించడు, ఎన్నిసార్లు చెప్పిన మాట వినడంటే అలాగే దేవుడు వదిలేస్తాడు. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. సౌలుకు, రాజుకు అలాగే దేవుడు ఏం చేసిండు? ఒక ఆజ్ఞ పెట్టాడు. అమలేకులందరికీ హతము చేయమంటే, గొర్రెలు కానీ, మేకలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ అని చేయమంటే, బొత్తిగా నిర్మూలన చేయమంటే సౌలు ఏం చేసిండు? అందులో కొన్ని క్రొవ్విన మంచి ఆవులను, గొర్రెలను, మేకలను తీసుకొచ్చాడు. దేవుని ఆజ్ఞ కరెక్ట్గా పాటించలేడు కనుక అలాగే ఆయనకు చెప్పడం మానేశాడు, ఆయనకు విడిచిపెట్టాడు, అభిషేకం తీసేసాడు. దేవుడు చెప్పినప్పుడు చాలా సీరియస్గా మనము పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చాలా సీరియస్గా పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని అలాగే చాలా శ్రద్ధగా మనం వినాలి, గ్రహిస్తేనే నీతో దేవుడు మాట్లాడతాడు. విన కొద్దీ, లోబడిన కొద్దీ దేవుడు మాట్లాడతాడు. ఎన్నిసార్లు మాట్లాడినా వినకూడదు అనుకో, దేవుడికి బంద్ చేస్తాడు. ఇది ఎన్నిసార్లు చెప్పినా వినడు, లోబడడు, గ్రహించడు. కాబట్టి చెప్పడం మానేస్తాడు దేవుడు. కాబట్టి
నీకు లోబడే మనసు, దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాటలు, దేవుడి గురించిన సత్యాలు, పరలోక రాజ్యం గురించిన మర్మాలు తెలుసుకోవాలనే ఆశ, భారము, అలాగే వినే చెవులు నీకుంటే ప్రభువు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ జన సమూహం ఎవరికి వినే చెవులు లేదు, గ్రహించే మనసు లేదు కనుక ఆ మర్మం వాళ్ళకి చెప్పలేదు. అలాగే యేసు ప్రభు శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే వీరికి వినే చెవులు ఉన్నది, గ్రహించే మనసు ఉన్నది. హల్లెలూయా. కనుక పిల్లరా, అలాగే ఇక్కడ ఆ పరలోక రాజ్యం యొక్క మర్మమును ఇక్కడ చెప్తున్నాడు మన మూలవాక్యం. ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యమును మర్మముగా ఉపమాన రీతిగా చెబుతున్నాడు. 33వ వచనం, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నది అన్నాడు. ఎందుకు పోలుస్తున్నాడు చెప్పండి? పుల్లని పిండి లేదా పులిసిన పిండితో పోలుస్తున్నాడు. ఈ పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు? పులిసిన పిండి బైబిల్ అనేక చోట్ల అనేక విధములుగా యేసు ప్రభు పోల్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము పులిసిన పిండి అనేక చోట్ల అనేక విషయాల గురించి అది పోలి ఉన్నది. ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క విషయముల గురించి అది పోలికగా చెప్పబడింది. పులిసిన పిండి దేనికి సాదృశ్యం? ఈ పులిసిన పిండి మనకు అర్థమైతే దేవుని పరలోక రాజ్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యుల అనువారి బోధను గురించియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పినని గ్రహించెను. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. 11వ వచనం చూడండి. 16వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం, మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని చెప్పాడు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండి. ఎవరు పులిసిన పిండి చెప్పండి? పరిసయ్యులు శాస్త్రుల యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడునని యేసు ప్రభు చెప్పాడు. అప్పుడు 12వ వచనం, అప్పుడు రొట్టెల పులిసిన పిండి గురించి కాదు, పరిసయ్యుల సద్దూకయ్యుల అనువారి బోధన గురించి అన్నమాట. హల్లెలూయా. అంటే అబద్ధ బోధను దేంతో పోల్చాడు ఇక్కడ? శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధ, అబద్ధ బోధమును, అసత్య బోధను ఇక్కడ పరిసయ్యులు శాస్త్రుల యొక్క బోధను పులిసిన పిండితో యేసు ప్రభు పోలుస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే పులిసిన పిండి అంటే అర్థం ఏంటిది? ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ప్రకారము అబద్ధ బోధ. రే కిందకు అల్లరి దెబ్బలు పడతాయి. మీరు చూడండి చక్కగా, అర్థమైందా? పులిసిన పిండి దేంతో పోలుస్తున్నాడు? అబద్ధ బోధ, అసత్య బోధతో ఇక్కడ పోలుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అలాగే 7, 8 వచనాలు మనం చూద్దాం. ఆ 8వ వచనం చూడండి. 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమున పులిపిండితోనైనను కాకుండా, పులిపిండి దేంతో పోలుస్తున్నాడు? దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో ఇక్కడ పోలుస్తున్నాడు. హల్లెలూయా. కనుక పులిసిన పిండి అంటే పాపంతో ఇక్కడ పోలుస్తుంది. దేంతో పోలుస్తున్నాడు? పులిసిన పిండి దేంతో పోలిస్తాడు? అబద్ధ బోధతో పోలుస్తాడు. అంటే పరలోక రాజ్యము దేని పోలి ఉన్నది? 3 కుంచెముల పిండిలో, అలాగే అందులో పులిసిన పిండిని పోలి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. 3 కుంచెములు అంటే పాతకాలంలో ఒక షేర్లు ఉండే కదా, షేర్లు తెలుసు కదండి. ఊళ్ళో మన షేర్లు, మనం ధాన్యం కొలిసినప్పుడు షేర్లు. కొంచెం అంటే ధాన్యాలు కొలిసే ఒక పాత్ర అన్నమాట.
షేర్లు 3 షేర్లు ఉన్నాయి అనుకుంటే 3 షేర్ల పిండి అలాగే తీసుకొని అందులో పులిసిన పిండి కొంచెం వేసారు అనుకో, పులిసిన పిండి కొంచెం అలా వేస్తే ఆ ముద్దంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. ఏమైతే చెప్పండి. ఇప్పుడు మంచి ఫ్రెష్ గోధుమ పిండి తీసుకోండి. మీరు ఒక 3 షేర్ల పిండి తీసుకోండి, ఇలా 1 షేర్ తీసుకోండి. 3 షేర్ల పిండిలో కొంచెం పులిసిన పిండి అందులో వేస్తే ముద్దంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. అంత శక్తి, అంత పవర్ దేనికి ఉంది? పులిసిన పిండికి ఉన్నది. అవి ఉంటే ఇంత వేస్తే చాలు. పెద్ద ముద్దలో కొంచెం పులిసిన పిండి వేస్తే ఆ ముద్ద అంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. అలాగే వాసన వచ్చేస్తుంది. అలాగే పులిసిన పిండిని అబద్ధ బోధతో పోలిచిండు, పులిసిన పిండిని పాపంతో పోలిచిండు. అంటే ఇప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యము మొత్తం పాపంతో నిండిపోతుంది, అబద్ధ బోధతో అలాగే నిండిపోతుందని యేసు ప్రభు చెప్తున్నాడా? పులిసిన పిండి ఒక్కొక్క సాదృశ్యాలు ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క అర్థము వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు యేసుప్రభు గొర్రె పిల్ల. ఎవరు చెప్పండి? యేసుప్రభు చెప్పండి. గొర్రె పిల్ల. యేసుప్రభు ఎవరండి? సింహము. ఏం చెప్పి దేంతో పోల్చబడింది? కానీ సైతాన్ కూడా దేంతో పోల్చాడు దేవుడు? కొదమ సింహంతో. యేసుప్రభు చెప్పాడు, పేతురు రాసిన పత్రికలో ఉన్నాయి కదా, ఎవరి మిగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సింహం అంటే యేసుప్రభుని పోలిక మనం చేసుకుంటే, ఈ బైబిల్లో ఉన్న సింహం అనే ప్రతి చోట మనము యేసుప్రభు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకో చోట సింహం అంటే సైతాన్, ఒక చోట సింహం అంటే యేసుప్రభు. కొన్నిసార్లు మనమే సింహం వలె మనం ఉంటామని లేఖనం సెలవిస్తుంది. అలాగే మనంతో విశ్వాసులు కూడా, భక్తులు కూడా ఒక కోణంలో సింహాలు, ఇంకో చోట ఏమో యేసుప్రభు అనే సింహం, ఇంకో చోట ఏమో సైతాన్ అంటే సింహం. కనుక ఒక పోలిక. ఇప్పుడు పక్షిరాజు అంటే అలాగే పక్షులు ఉన్న దేవుడు, అలాగే మనకు వాక్యంతో పోలించిండు ఒక చోట, పక్షులను అలాగే విశ్వాసులను పోలించిండు. అలాగే పక్షులను పక్షిరాజు అనేది దేవునితో కూడా పోల్చిండు. అంటే ఒక్కొక్క అదే పక్షిరాజు ఒక చోట ఇంకో పోలికను పోలి ఉన్నది, ఇంకో చోట ఇంకో పోలిక ఉన్నది. ఇప్పుడు యేసుప్రభు కూడా గొర్రె పిల్ల, మన విశ్వాసులు కూడా గొర్రె పిల్లనే. హల్లెలూయా. మన దేంతో పోలిచిండు? విశ్వాసులు కూడా గొర్రెతో పోలిచిండు. యేసుప్రభు కూడా గొర్రె కనబడిన ప్రతిసారి యేసుప్రభు అనుకోవడానికి వీలు లేదు, తప్పు వాక్యం. అట్లాగే పులిసిన పిండి కనబడిన ప్రతిసారి అబద్ధ బోధ అనుకోవద్దు, పులిసిన పిండి కనబడిన ప్రతిసారి అలాగే పాపం అనుకోవద్దు. ఆ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్యము దేని పోలి ఉన్నదంట? 3 కుంచెముల అని మనం ఊరు భాషలో చెప్పడం, 3 షేర్ల పిండి కలిపి ఒక ముద్ద తయారు చేసి, ఆ ముద్దలో పులిసిన పిండి కొంచెం ఒక ఆమె వేసిందంట. ఆ ముద్దంతా ఏమైంది? కొంతకాలము, కొంత సమయం అందులో, అట్లాగే మనం ఆ ముద్దలో మంచి పిండిలో కొంచెం పులిసిన పిండి ఆ ముద్దలు వేసేస్తే కొంతకాలం గడిచిన తర్వాత, సమయం గడిచిన తర్వాత ఆ ముద్దంతా ఏమైపోతుంది? పులిసి పొంగుతుంది. పులిసి ఏం చేస్తుంది? పొంగుతుంది. మన హల్లెలూయా. డబల్ రొట్టె తయారు చేస్తారు, పులిసిన పిండితో చేస్తారు. హల్లెలూయా. డబల్ రొట్టె డబల్ అట్లా ఎందుకైతే ఏ పిండి? అది పులిసిన పిండి. దేవునికి స్తోత్రం. మనం కనుక అంటే దానికి యేసు ప్రభు చెప్తున్నాం, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉన్నది అన్నారు. చూస్తే కొంచెమే పిండి, ఎంతది పిండి కొంచెమే, కానీ మంచి పిండిలో మనం కలిపితే ఆ ముద్దంతా కూడా ఏమైపోతుంది? పులిసిపోతుంది. అంటే పులిసి పిండికి అది కొంచెమైనా సరే తనకంటే చాలా ఎక్కువగా ఉన్న ఆ పిండిని తన వలే మార్చుకునే ఆ శక్తి అనేది ఉంది. దేనికి ఉంది? కొంచెము పులిసిన పిండి తన వలే మిగతా పిండి అంతా కూడా మార్చే శక్తి దానికి ఉంది, వ్యాపించే శక్తి దానికి ఉంది.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యము పరలోక రాజ్యం అనేది అది చాలా కొద్దిగానే ఉంటుంది, కానీ అలాగే తన వలే చుట్టుపక్కల వ్యక్తులను మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యం ఒక శక్తి ఏమిటంటే, ఒక ప్రాంతంలో దేవుని ప్రజలు, దేవుని సంఘము, దేవుని రాజ్యము ఎక్కడైతే ఉంటుందో అలాగే చుట్టుపక్కల ఉన్న తనకంటే ఎక్కువగా ఉన్న ఆ జనములను ఆయన తన వలే మార్చే శక్తి దేవుని రాజ్యానికి ఉంది, దేవుని సంఘానికి ఉంది, దేవుని బిడ్డలకు అది ఉంది అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. తన వలే అది ఆ ముద్దంతా పిండి అంతా మార్చే శక్తి ఉన్నది. హల్లెలూయా. అది చాలా పవర్ఫుల్. దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చింది పైన అదే అధ్యాయంలో. ఇదెంత పోల్చిండు? ఆవగింజ చిన్నగా ఉంటుంది. అది ఒక ఊరిలో ఒకే విశ్వాసి ఉంటాడు ఒకప్పుడు, కానీ ఆ ఒక్క ఆవగింజంతా ఆ పరలోక రాజ్యము ఒక విశ్వాసిలో దేవుడు పెడతాడు. యేసు ప్రభు నమ్మి బాప్తిస్సు పొందినప్పుడు నీలో దేవుని రాజ్యము వచ్చేస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటిది? పరలోక రాజ్యంలో అలాగే దేవుని సన్నిధి, అన్నీతి, న్యాయము, పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, కనికరం, దయ ఎలా ఉండో అన్నీ కూడా ఒక విశ్వాసంలో రావడం అన్నమాట. అలా దేవుని రాజ్యం నీలోకి వస్తే పరలోక రాజ్యంలో ఎలాగైతే ఉంటుందో ఆ వాతావరణము, ఆ నీతి న్యాయము, ఆ వెలుగు, ఆ మహిమ, ప్రభావము, పవిత్రత, నీతి న్యాయము ఎలా ఉండదో ఆ పరలోక రాజ్యము మనలోకి వచ్చేస్తే, నీలోకి వస్తే నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను నీ వలే వారిని నువ్వు మార్చగలుగుతావు అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ పులిసిన పిండి తన వల్లే మిగతా పిండి అంతా కూడా మార్చేస్తుంది. కొంచెమే, కొద్దిగా. దేవుని రాజ్యం అనేది చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి క్రీస్తునందున్న ప్రతి విశ్వాసి ఏ ఊరిలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నీలో దేవుని రాజ్యం ఉంటే, ఏముంటే నీలో దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం ఉంటే, అంటే పరలోక రాజ్యంలో ఆ లక్షణాలు, ఆ మహిమ, ప్రభావం, ఆ పవిత్రత, ఆ దేవుని వెలుగు నీలో ఉంటే నీలాగానే మిగతా వాళ్ళను మార్చేస్తావు. హల్లెలూయా. ఒకవేళ మనమే అలాగే దేవుని నమ్మని వారి వల్లే మారుతున్నామంటే నీలో దేవుని రాజ్యము లేదని అర్థం. నిజంగా నీలో దేవుని పరలోక రాజ్యం నీలో ఉంటే, నేను దేవుని రాజ్యం నీలో వస్తే నువ్వు చుట్టుపక్కల ఉన్న వారిని నీ వల్లే మార్చుకో. ఆ శక్తి నీకు ఉంది, ఆ పవర్ నీకు ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎటువైనా సరే మనము లోకస్తుల వల్లే మారొద్దు, మనము పాపుల వల్లే మారొద్దు, మనము త్రాగుబోతుల వల్లే మారొద్దు. ఎవరు బిడి తాగితే వాళ్ళగా మారొద్దు, సిగరెట్ తాగితే వాళ్ళగా మారొద్దు, వాళ్ళు బూతులు మాట వాళ్ళగా నువ్వు మారొద్దు. యేసు నమ్ముకున్న నువ్వు ప్రభులాగా నువ్వు ఉండాలి. చుట్టుపక్కల ఉన్నవారు పాపులను నీ వల్లే వాళ్ళు మార్చుకోవాలి. నీ మార్గంలో అలాగే రక్షణ మార్గంలో పరలోక రాజ్యంలో వాళ్ళని నడిపించగలగాలి. కానీ నీవు వాళ్ళలాగా క్రీస్తు నమ్మని అలాగే వాళ్ళలాగా నువ్వే అన్నులాగా నువ్వు మారుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో దేవుని రాజ్యం లేదు. ఏం లేదు? దేవుని రాజ్యం లేదు. నీలో దేవుని రాజ్యం ఉంటే నీవే నీలాగానే వాళ్ళనందరూ మార్చగలుగుతావు. హల్లెలూయా. అందుకే మన ప్రవర్తన, మన మాట తీరు, మన బ్రతుకు అంతా కూడా అన్ని జనులు గమనిస్తారు. దేవుని నమ్ముకున్న నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఏముంది, ఎట్లా మారుతున్నావు, హృదయం ఎలా ఉంది, మనసు అన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. నేను చూసిన తర్వాత నీలాగానే వాళ్ళు మారాలి, కానీ నువ్వు వాళ్ళలాగా మారద్దు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారే చాలామంది త్రాగుబోతులకు అయితే కొంతమంది, అందరు కాదు, ఎవరో కొంతమంది. నువ్వే వాళ్ళలాగా మారుతున్నావు అంటే నేను దేవుని రాజ్యము లేదు. కాబట్టి ఒక సంఘము దేవుని ఒక సంఘం ఒక ప్రాంతంలో ఒక కాలనీలో స్టార్ట్ అయిందంటే నాకు అర్థమైంది అక్కడ దేవుని పరలోక రాజ్యం అక్కడ దేవుడు స్థాపించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మనవలే మారాలి. హల్లెలూయా. ఒక ఇంట్లో
ఒక ఆవగింజలాగా మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో, కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రక్షిస్తాడు. ఒక ఆవగింజలాగా పరలోక రాజ్యము నీలో ఉంచుతాడు. ఆవగింజలాగా నీకు నాటుతున్నాడు. అలాగే మీ కుటుంబం అందరూ కూడా నీలాగానే మారలేదు, కానీ నువ్వు వాళ్ళలాగా మారు. నీ ఊరిలో నిన్ను చూసి అందరూ యేసు ప్రభు మార్గంలో రావాలి, కానీ నువ్వు మరలా లోకంలో కలిసిపోదు. నీ వలే నీలో ఉన్న పరలోక రాజ్యము ఉంది కనుక నీ వలే అందరూ మార్చగలగలిగే. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ చోట్లో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, చుట్టుపక్కల వ్యక్తులందరినీ కూడా దేవుని మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిపించే విధంగా నువ్వు ఉండాలి. పులిసిన పిండిలాగా ఉండాలి. నీలాగానే అందరూ మార్చే శక్తి కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్నాడు మనకు. అలా జరుగుతుంది తప్పకుండా. క్రీస్తునందున ప్రతి విశ్వాసి ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా తన వలె అని మార్చుకుంటారు. ఆ శక్తి అనేది ఉంది, ఆ ప్రభావం అనేది ఉంది. పరలోక రాజ్యం ఒక శక్తి, పవర్ అంతా ఉంది. కాబట్టి ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది విశ్వాసులు మన సాక్ష్యం వింటుంటాం. మా ఊర్లో ఫస్ట్ విశ్వాసం నేనే చేశానంటాడు. ఏమంటాడు? మా ఊర్లో ఎవరు ఫస్ట్? నేనే ఫస్ట్ దేవుని నమ్ముకున్న, తర్వాత ఒకరొకరు నమ్మే చర్చి కట్టేసిన సార్ అంటాడు. అంటే ఆ ఊర్లో పరలోక రాజ్యము, దేవుని రాజ్యమును దేవుడు స్థాపించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆవగింజలాగా అలాగే నాట్యుడు. అది పులిసిన పిండి వలె మెల్లగా ఊరంతా తన వలె మార్చుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సేవకులు, ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సేవకులు దేవుడు సేవకు పంపిస్తాడు. ఆ ప్రాంతంలో ఒక దైవ సేవకు పోతే అక్కడ 100 మంది తన వలె మారుతారు. క్రీస్తు మార్గంలో నడిపించబడతారు. అలాగే కొంతమంది లక్షల మంది, కోట్ల మందిని క్రీస్తు మార్గంలో, రక్షణ మార్గంలో పాపులను, నరకం పోతున్న వారిని దేవుని మార్గంలో తిప్పిన దైవ సేవకులు, విశ్వాసులు ఉన్నారు. బైబిల్ ఆకుల ప్రిస్కులను చూస్తాం మనం. బైబిల్లో చాలామంది భక్తులు మనం చూస్తాం. ఆదిమ సంఘము, యాకోబు, యోహాను, అపోస్తులైన పౌలు, వాళ్ళలో దేవుని రాజ్యం ఉంది కనుక తన వలె అలాగే అనేకులను, పాపులను క్రీస్తు మార్గము నడిపించారు. అని పులిసిన పిండిలాగా అలాగే అలాగే వ్యాపించారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా నీలాగానే అనేకులు మార్చగలరు. నీలాగానే అనేకులు క్రీస్తు మార్గంలో, నిజమైన దేవుని మార్గంలో, సత్య మార్గంలో, పరిశుద్ధమైన మార్గం నడిపించగలగాలి. కానీ నువ్వు వాళ్ళలాగా మారద్దు. నువ్వు వాళ్ళలాగా మారుతున్నావంటే, వేరే వాళ్ళలాగా నువ్వు మారుతున్నావంటే, అన్నిలాగా నువ్వు మారుతున్నావంటే, నువ్వు చెడిపోతున్నావంటే, నువ్వు బూతులు మాట్లాడుతున్నావంటే, నువ్వే దేవునికి దూరం ఉంటున్నావంటే నీలో దేవుని రాజ్యము సరిగా లేదని అర్థం. దేవుని రాజ్యంతో నింపబడాలి. కనుక పిల్లరా, పరలోక రాజ్యము పులిసిన పిండి తన వలె మిగతా పిండిని మార్చినట్లుగా నీలాగానే అనేకులకు ప్రభు పాపులను, చెడిపోయిన వారిని మార్చగలిగే శక్తి నీకు ఉంది. పరలోక రాజ్యం యొక్క శక్తి అంతా ఉంది. పరలోక రాజ్యం నీలోకి రావాలి. ఎలా రావాలంటే మహిమ ప్రభావంతో నీలో రావాలి. ఎలా రావాలి చెప్పండి? పులిసిన పిండి వలె నీ వలె అనేకులను, పాపులను, చెడిపోయిన వాళ్ళు నీ వలె మార్చాలంటే నీలో ఏముండాలా? దేవుని రాజ్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? పరలోక రాజ్యం నీలోకి ఉండాలి. అప్పుడు పులిసిన పిండిలాగా నీ వలె అందరినూ మారిపోదు. నిన్ను చూసి అనేక రక్షణ పొందుతారు. మరి ఏం చేయాలి? మరి బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏం చేశారు? మనం ఏం చేయాలి? మన వలె, క్రీస్తు వలె అలాగే అనేకులను మనము రక్షణలోకి నడిపించాలి. మనల్ని చూసి అనేకులు యేసుప్రభు నమ్ముకోవాలి. మనల్ని చూసి అనేకులు యేసుప్రభు నమ్ముకోవాలి. మనల్ని చూసి అనేకులు అలాగే పాపులు, చెడిపోయిన వాళ్ళు క్రీస్తు మార్గంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దయచేసి మీకు జరుగుతుంది. అపోస్తుల కార్యం మీకు అందరికీ తెలిసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు పేతురు గురించి అందరికీ తెలుసు కదండి. పేతురు యేసుప్రభు సిలువ వేయడానికి తీసుకొని పోతే
అప్పుడు యేసు ప్రభుతో పాటు ఈయన కూడా ఉన్నాడని ఒక చిన్న పాప చెప్పగానే ఆయన ఏమన్నా ఈయన యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అన్నాడు. ఎందుకంటే నాకు కూడా సిలువ వేసి చంపుతారేమో అని భయంతో పేతురు యేసు ప్రభు శిష్యుడు ఏమన్నాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదంటాడు. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో అనేకులను తిప్పలేడు, ఒక ఆత్మను కూడా అలాగే క్రీస్తు వైపు తిప్పలేడు. కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో పేతురు భక్తుడు నింపబడిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 3-4లో 120 మంది మీద మొట్టమొదటిసారిగా పెంతెకోస్తు దినమున సార్వత్రికంగా మొట్టమొదటిగా క్రీస్తు సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, సర్వశక్తంలో నడిపించడానికి మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు అలాగే 120 మంది మీద పెంతెకోస్తు దినమున మొదటి శతాబ్దంలో దిగి వచ్చాడు. 3-4 వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఎవరితో నింపబడ్డారంట చెప్పండి, ఎవరితో నింపబడ్డారు? రే పిల్లలు కూర్చొని బయట ఎందుకు పోతారు? ఎవరితో నింపబడ్డారు చెప్పండి? పరిశుద్ధాత్మతో నిండిన వారే. కూర్చొని పరిశుద్ధాత్మతో నిండిన వారే. పరిశుద్ధాత్మతో అపోస్తలులైన పౌలు భక్తుడు అలాగే నిండిన వారే. ఆయన 14వ వచనం నుంచి, అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అక్కడ ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత 37వ వచనంలో చూడండి, వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము రక్షణ పొందుటకు ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అన్నారు. హల్లెలూయా. పేతురు తన జీవితంలో ఒక్క ఆత్మను రక్షించలేదు, కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడ్డాడో, పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడ్డాడో అలాగే అప్పుడు ఆయన ప్రసంగం చేసినప్పుడు దేవుని గురించి ప్రకటించగానే అలాగే పేతురు ద్వారా వాక్యం మీద హృదయం నొచ్చుకొని, అయ్యా రక్షణ పొందాలంటే, నరకం తప్పించుకోవాలంటే, మా పాపం గడుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి, ఆ యేసుప్రభు ఏం చెప్పాడో చెప్పడని పేతురు అడిగితే అన్నాడు, మీరందరూ మారు మనస్సు పొందండి, పాపం విడిచిపెట్టండి, మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ కొరకు మీరందరూ బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారు. హల్లెలూయా. అప్పుడు 42వ వచనంలో 40వ వచనంలో ఎంతమంది రక్షణ పొందారంట? 41వ వచనం 41, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 3000 మంది రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పేతురు ఒక ప్రసంగం చేసి ఎంతమంది రక్షణ పొందారు? పరలోక రాజ్యం ఒక శక్తి ఎలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యం ఏమిటంటే, నీలోకి పరలోక రాజ్యం రావడం అంటే నువ్వు పరిశుద్ధాత్మతో ఎంత నింపబడతావో పరలోక రాజ్యం అంత ప్రభావంతో నీలో వస్తుంది. నీలోకి పరిశుద్ధాత్మతో వస్తే నీ చుట్టుపక్కల అనేకులను మార్చే శక్తిని వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎవరు నింపబడతారో అలాగే నీ వలె అనేక పాపులను మార్చగలుగుతావు, నిన్ను వలె అనేక రక్షణలోకి నడిపించగలుగుతావు. పులిసిన పిండిలాగా ఆ శక్తిని ఉంటుంది. మీలాగా అనేకలు మారాలంటే ఫస్ట్ మనం దేంతో నింపబడాలి? ఉపవాసం ఉండాలి. ఒకరోజు కాదు, వారం ఉండి అయ్యాన్ని పరిశుద్ధాత్మను నింపమని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధాత్మను నింపమని మనం ప్రార్థన చేయము, నిర్లక్ష్యం చేస్తాము, దేవుని సన్నిధికి రాము. దేవుడు ఎలా నింపుతాడు? ఎలా తన ఆత్మతో నింపుతాడు? ఎలా పరిశుద్ధాత్మతో నింపుతాడు? దేవుడు
పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని రాజ్యము నీలోకి మహిమ ప్రభావంతో వస్తుంది. ఆ ప్రభావం చేత నువ్వు దేవుని గురించి చెబితే అనేకులు నీలాగనే నిన్ను వలె అనేకులు మార్చగలుగుతావు. అనేకుల పాపలను క్రీస్తు మార్గంలో నడిపించగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిర్లక్ష్యము చేయదు. పరిశుద్ధాత్మ మనం ఉపవాసము ఎడగాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆయన ఇచ్చేంత వరకు మనము ప్రతి వారం అలాగే మనం అడగాలి. పరిశుద్ధాత్మ నింపబడాలి, అభిషేకం కూడా అడగాలి. దాని తర్వాత ఇక అందరికీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక పరిశుద్ధాత్మతో నింపబడాలి, అలాగనే ఆత్మరక్షణ పొందుతూ ఉంటారు. మొట్టమొదటిగా ఏం చెప్పండి, మనవలే అనేకులు మార్చాలి. పరలోక రాజ్యం మనలో మహిమ ప్రభావంతో ఉంటేనే మనం అనేకులను, అలాగే నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు మార్గంలో నడిపించగలుగుతాం. ఎప్పుడు? దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. హల్లెలూయా. రెండవదిగా ఏమిటంటే, దయచేసి నిర్గమకాండము 34వ అధ్యాయం రెండవ విషయం, నీవలే క్రీస్తును మార్గంలో అనేకులను నడిపించాలంటే, నీలో ఉన్న పరలోక రాజ్యం అనేకుల లోపలికి రావాలంటే, అలాగే మనం చేయవలసిన రెండవ పని, మనం జరగవలసిన రెండవ కార్యం 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయము. అలాగే మోసే సీనాయి కొండ మీద 40 రాత్రి పగలు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 34వ అధ్యాయము 28వ వచనం చూడండి. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. హల్లెలూయా. దేవుడు 10 ఆజ్ఞలు దేని మీద రాశాడు? మోసే సీనాయి కొండ మీద రాత్రి పగలు 40 దినములు అక్కడ వెళ్ళాడు. అక్కడ ఆయనతో ఉన్నాడని. ఏమితో ఉన్నాడు? యెహోవాతో కూడా ఆయన ఉన్నాడు. కొండ మీద దేవునితో మాట్లాడుతున్నాడు మోసే. అలాగే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నీళ్ళు తాగలేదు, ఆహారము భుజించాడు. అంటే ఒక్క నీళ్ళు కానీ అన్నం కానీ తినకుండా ఆయన దేవుని సన్నిధిలో 40 రాత్రి పగలు మోసే అక్కడ ఉన్నాడు. అంటే దేవుని వెలుగుతో, దేవుని ప్రభావంతో, మహిమతో, దేవునితో సహవాసం చేసి 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 దేవునితో మాట్లాడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి 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 ఈయన మొత్తము దేవునిలో ఉన్న మహిమ ఈయనలోకి వచ్చేసింది. లాస్ట్కి ఏమైంది తెలుసా? 29వ వచనం, మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోసెను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతనికి సమీపింప విరిచిరి. దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటే మోసే ఒక చర్మం ఇట్లా ప్రకాశిస్తున్నారు, లైట్ లాగా. కింద దిగుచూ ఉంటే ఆ సినైకుండా దిగి కిందికి వస్తుంటే మోసేని చూడడానికి కూడా ఎవరు రావడం లేదు, భయం వేస్తుంది. అంటే దేవునితో మనము గడపాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునితో నువ్వు ప్రార్థన ఎంత చేస్తావో అంత పరలోక రాజ్యంలోకి బలంగా వస్తుంది. హల్లెలూయా. నీ వలె అనేకులు మార్చాలంటే, నీ ద్వారా అనేక ఆత్మరక్షణ పొందాలంటే, ఎక్కడ పోయినా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ గదిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అలాగే నీలాగా అనేకులు మార్చాలంటే నీవు దేవునితో సహవాసం గంటలు పడి ప్రార్థించే వరం నీకు ఉండాలి. రోజు మనం ప్రార్థన చేయాలి, టైం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. మోసేలాగా 40 దినాలు కాకపోయినా 2 రోజులు, 3 రోజులు, వారం ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన చేస్తే
నీలో దేవుని రాజ్యం మహిమ ప్రభావం నింపబడుతుంది. ఆ దేవుడి రాజ్యం నిన్ను వలె అనేకులను మార్చేస్తుంది. అంత శక్తి దానికి ఉంది. అంటే నువ్వు ప్రార్థన చేస్తేనే అలా కార్యం జరుగుతుంది. దేవునితో ప్రార్థన చేయకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే నీ బ్రతుకు మారదు. నీలాగా నీ చుట్టుపక్కల మారదు. నీకు ఆశీర్వాదం ఉండదు. నీలాగా చాలామంది చూసి చెడిపోతారు. నీవు సంపూర్ణ రక్షణ పొందాలి. నీలో మహిమ ప్రభావంతో నింపబడి అనేకులు మార్చబడాలంటే దేవునితో ఏం చేయాలి? సహవాసం. దేవునితో మోకాల మీద ప్రార్థించి అలవాటు చేసుకోవాలి. ఎంత నువ్వు ప్రార్థన చేస్తే అంత వెలుగుతో నింపబడతావు. ఆ వెలుగు నీ చుట్టుపక్కల ఉన్నంత ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో అనేకులు క్రీస్తు వద్దకు వస్తారు. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. అందుకే సంఘమున దేవుడు దీపస్తంభంతో పోల్చిండు. సంఘానికి ఒక విశ్వాసి దేంతో పోల్చిండు? దీపంతో పోల్చిండు. సంఘానికి దీపస్తంభం. దీపం ఎక్కడ వెలుగుతుందో ఆ వెలుగులో చాలా మంది మనుషులు నిలబడతారు. మరి చీకటిలో పోతారా? స్తంభం ఉన్న దగ్గర పోతారా? చెప్పండి. రాత్రిపూట ఎక్కడ పోతారు మనుషులు? ఎక్కడ లైట్ ఉంటే అక్కడ పోతారు. లైట్ ఉన్న చోట పోతారు. హల్లెలూయా. అంటే ఎక్కడైతే పరలోక రాజ్యము అనే వెలుగు కనబడుతుందో జనాలు అక్కడ వస్తారు. అయ్యే పాపి, ఆ వ్యక్తి ఎంత నీటిగా ఉండడో, ఇంత మహిమ ఉందాలో కూడా ఇంత పవిత్రత కనబడుతుంది, ఇంత సమాధానంగా ఉండడు, ఇంత మంచిగా జీవిస్తున్నాడని అలాగే నీవు చూసి అన్ని వెలుగులోకి అందరికీ క్రీస్తు వద్దకు రావాలి. హల్లెలూయా. రాగలుగుతారు. అట్లా ఎప్పుడంటే దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. ఉపవాస ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారు. పరలోక రాజ్యం నీలోకి మహిమ ప్రభావంతో దేవుని రాజ్యంలోకి వస్తుంది. ఆ పరలోక రాజ్యము నీ వలె అందరూ మార్చేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మూడో విషయం చెప్తాను. 34వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో సరే 29వ వచనం చదవండి. తర్వాత మీరంతా సమయం వ్యర్థమవుతుంది కనుక. మోషేకు 2 రాతి పలకలు తీసుకోమన్నాడు దేవుడు. ఎన్ని పలకలు? 2 రాతి పలకలు మోషే అంటే తీసుకున్నాడు. ఆ 2 రాతి పలకల మీద దేవుడు ఏం రాశాడు? 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. దేవుడు ఏం రాసి ఇచ్చాడు? ఎవరు రాసి ఇచ్చాడు? చెప్పండి. దేవుడు రాసి ఇచ్చాడు. అందుకే 29వ వచనం రాయబండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. హల్లెలూయా. ఆ మోషే చేతిలో ఉన్న ఆ ఆజ్ఞలు ఎవరు రాశాడు? దేవుడు రాశాడు. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఆ పలకల మీద 28వ వచనంలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 పలకలు తీసుకొని సీనాయి కొండ నుంచి కిందికి దిగాడు. ఈ పలకలు దేనికి సాదృశ్యము? 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ 2 పలకలు దేనికి సాదృశ్యము? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద గాని శిరతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆ రాతి పలకలు దేవునితో పోలుస్తున్నాడు. సీనాయి కొండ మీద 2 రాతి పలకలు తీసుకొని చెక్కుకొని మోసే దేవుని సన్నిధికి పోతే ఆ రాతి పలకల మీద దేవుడు తన వేలితో 10 ఆజ్ఞలు రాశాడు. దేవుని వాక్యం రాశాడు. దేవుడు ఆ పలకలను దేవునితో పోలుస్తున్నాడు. మెత్తని హృదయములు పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ 2 పలకలు దేవునితో పోలుస్తున్నాడు. మోసే సీనాయి కొండ మీద రాయి లాంటి రాతితో చేసిన ఆ పలకల మీద 10
ఆజ్ఞలు వాక్యము దేవుడు రాశాడు. ఆ రాతి పలకలు దేనికి సాదృశ్యము? మెత్తని హృదయములు, హృదయాలతో సాదృశ్యం. నీ హృదయములో దేవుని వాక్యంతో నింపబడాలి. హల్లెలూయా. నీ హృదయం మీద ఏం రాయబడాలా? దేవుని, గట్టి చెప్పాలి, ఏం నింపబడాలి? నీ హృదయాల మీద దేవుని వాక్యం రాయబడాలి. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడతావు. ఎంత దేవుని వాక్యంతో నింపబడతావు, దేవుని ఆజ్ఞలతో నింపబడతావు. ఎంత వాక్యం ధ్యానిస్తావో, ఎంత వాక్యం వింటావో, హృదయంలో ఎంత భద్రపరుచుకుంటావో అంత దేవుని మహిమ ప్రభావంతో నింపబడతావు. హల్లెలూయా. అప్పుడు దేవుని రాజ్యము అలాగే నీ ద్వారా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. పులిసిన పిండి వలె ఆ ముద్దంతా, కొంచెం పులిసిన పిండి ముద్దంతా ఎలాగైతే వ్యాపించిందో మీ చుట్టుపక్కల పరలోక రాజ్యము వ్యాపిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని విషయాలు? ఒకటేంటిది? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండవదిగా దేవునితో గంటలు పడి నువ్వు సహవాసం, ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన, సంప్రదాయ ప్రార్థన, ఎంత ప్రార్థన చేస్తే అంత దేవుని వెలుగుతో నింపబడతావు, దేవుని రాజ్యంతో నింపబడతావు. మూడోదిగా దేవుని వాక్యంతో నింపబడాలి. దేవునితో చెప్పండి. హృదయం అంతా ఏముండాలి? వాక్యం ఉంటే, అలా హృదయంలో ఏం నిండుతుందో దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఈ హృదయము దేనితో నింపబడుతుందో దానినే నోటితో పలుకుతుంది. హృదయం అంతా చెడుతనంతో నింపబడితే మన చెడ్డ మాటలే పలుకుతుంది. దేవుని వాక్యంతో నింపబడితే హృదయము దేవుని గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు, వేస్ట్ మాటలు, వాని గురించి వీని గురించి గంటలు గంటలు మాట్లాడుతున్నాం, సోది మాట్లాడుతున్నాం అంటే హృదయం అంతా దేంతో నింపబడ్డది? వ్యర్థమైన మాటల చేత నింపుకొని గుర్తుపెట్టుకుని బైబిల్తో నింపబడితే వాక్యం మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి పిల్లలారా, ఈ మూడు విషయాలను మనము సీరియస్గా పట్టుకుంటే అలాగే నీ ద్వారా పరలోక రాజ్యం విస్తరిస్తుంది. నీలాగా అనేక పాపులు మారుతారు, నీలాగా అనేక రక్షణ పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పిల్లలారా, ఎన్ని విషయాలు చెప్పండి? ఒకటేంటిది? పరిశుద్ధాత్మతో ఏం నింపబడాలి? దేవుని రాజ్యం నీలోకి మహిమ ప్రభావంతో రావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండుగా ప్రార్థన, దేవునితో ఎంత సహవాసం చేస్తే అంత పరలోక రాజ్యంతో నింపబడతాం, మహిమ ప్రభావం నింపబడతాం. మూడవదిగా దేవుని వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవాలి. మరి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉంటున్నావా? మరి దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తున్నావా? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవునితో విజ్ఞాపన చేస్తున్నావా? మోసే యెహోవాతో ఉండేను రాయబడింది. మరి నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఎంతవరకు సహవాసం చేస్తున్నావు? ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఎంతవరకు నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావు? సమయం లేదా? సమయం ఉంది, టైం ఉంది, బైబుల్ ఉంది, వాక్యం ఉంది, వినడానికి అవకాశం ఉంది, ధ్యానించడానికి అవకాశం ఉంది. ఆయన నువ్వు వాక్యంతో అలాగే నింపబడకపోతే, దేవుని వాక్యం భద్రపరచకపోతే నీకు నీవే నష్టపరచుకుంటున్నావు. దేవునిని అవమానం వస్తుంది. దాన్ని చూసి ఎవరు రాదు. నీలోనే మహిమ లేదు, వెలుగు లేనప్పుడు వెలుగులోకి ఎవరు వస్తారు? దేవుని రాజ్యంతో మనం నింపబడితే ఆ దేవుని రాజ్యం పులిసిన పిండి వలె తన వలె అనేకులు మార్చేస్తుంది. నీలాగనే అనేకులు పాపులను, చెడిపోయిన వారను క్రీస్తు మార్గము నడిపించే శక్తి నీకు రావాలంటే, నీలో పరలోక రాజ్యం ఉండాలి. పరలోక రాజ్యం నీకు మహిమ ప్రభావంతో ఉండాలంటే నువ్వు ఫస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవునితో సహవాసం చేసి దేవుని వెలుగుతో నింపబడాలి. హల్లెలూయా. అప్పుడు పులిసిన పిండి ఎలాగైతే ముద్దంతా వ్యాపించిందో ఈ ఒక్కని ద్వారా పరలోక రాజ్యం చుట్టూ వ్యాపిస్తుంది. ఈ గ్రామం అంతా వ్యాపిస్తుంది, పట్టణం అంతా వ్యాపిస్తుంది, ఈ బంధువులలో పరలోక రాజ్యం వ్యాపిస్తుంది. చాలా మంది పాపులు, చెడిపోయిన వారు మారుతారు, రక్షణ పొందుతారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఒకసారి ప్రార్థన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు లేదా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు లేదా? ఒకసారి పరీక్ష చేసుకో.
అలాగే ప్రతిరోజు నువ్వు దేవునితో వాక్యంతో సహవాసం చేస్తున్నావు లేదా, వాక్యం ధ్యానిస్తున్నాము లేదా, పరిశుద్ధాత్మ కొరకు ఆకలి గోలి ఉన్నావు లేదా, ఒకసారి పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.